తిరుపతి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గాను కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఎందుకు నియోజకవర్గంలో కూటమి తరపున తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు తనని ఆశీర్వదించాలని ప్రజలందరినీ ఆయన కోరారు. శ్రీ సీఎం రమేష్ గారు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మనందరి ఆశాజ్యోతి పేదల ప్రతినిధి అయిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. కావున మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనవి. సోదరి మనులారా, మరిచిపోవద్దు మన అసెంబ్లీ అభ్యర్థి సంవత్సరం లోపే గతంలో ఎమ్మెల్యే అదీప్ రాజు పంచగ్రామాల సమస్య పూర్తి చేయకపోతే ఓటు అడగడానికి రాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మా అని వచ్చి ఓటు అడుగుతా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, నేను వచ్చిన 5 సంవత్సరాల్లో పంచగ్రామాల సమస్య తీర్చకపోతే ఓటు అడగడానికి వస్తే, ఓటు అడగడానికి రావడం కాదు, ఓటు అడగడానికి వస్తే చెప్పుతో కొట్టమని చెప్పాను. నాకు చిత్తశుద్ధి ఉంది, నాకు నిజాయితీ ఉంది, చేయగల సత్తా ఉంది. మాటలు చెప్పి గారుడీలు చేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజలను మోసం చేశారు. మేము 5 సంవత్సరాల్లో ఈ సమస్యలన్నింటినీ పూర్తి చేస్తాం. ప్రజలకి ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇస్తామని చెప్పి తెలియజేస్తాం.